Hello everyone, welcome back to my channel. Today's video is all about my complete hair care routine, internal as well as external hair care. ఎందుకంటే మనకు హెయిర్ కేర్ తీసుకోవాలంటే ఎక్స్టర్నల్గా ఒకటే తీసుకుంటే సరిపోదు, ఇంటర్నల్ నరిష్మెంట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో నా హెయిర్కి నేను ఏం కేర్ తీసుకుంటాను ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ గెస్ వాట్, ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నేను ఒక అమేజింగ్ బ్రాండ్ నుండి ఒక హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేయబోతున్నాను మీ ముందే. ఆ ప్రోడక్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో ఎండింగ్ వరకే చూడండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను ఇంటర్నల్ కేర్ ఎలా తీసుకుంటానో చూపిస్తాను. ఏంటంటే నా ఇంటర్నల్గా కేర్ తీసుకోవడానికి నేను డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటాను ఎవ్రీ మార్నింగ్. వాటి కోసం ఏంటంటే ఆల్మండ్స్, క్యాషో, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ నైట్ సోక్ చేసేసి ఓవర్ నైట్ పెట్టేసి నేను మార్నింగ్ బ్లెండ్ చేసుకొని అది తీసుకుంటాను అనమాట. ఫస్ట్ నా హెయిర్ టైప్ వచ్చేసి లో పొరాసిటీ హెయిర్ అనమాట. ఒకవేళ మీకు కూడా మీ హెయిర్ టైప్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే నేను ఒక ఈజీ మెథడ్ చెప్తాను. ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో మీది ఒక హెయిర్ తీసి అందులో వేసేయండి. వేసిన తర్వాత ఒకవేళ మీ హెయిర్ వాటర్ పైనే ఉన్నట్లయితే అది మీ లో పొరాసిటీ హెయిర్ అనమాట. ఒకవేళ అది వాటర్లో మీడియం వరకు వెళ్ళిపోయిందంటే మీది మీడియం పొరాసిటీ హెయిర్ టైప్ అనమాట. ఒకవేళ మీ హెయిర్ కంప్లీట్గా కిందికి వెళ్ళిపోయిందంటే మీది హై పొరాసిటీ హెయిర్ టైప్ అనమాట. సో నాది లో పొరాసిటీ హెయిర్ కాబట్టి, లో పొరాసిటీ హెయిర్ అంటే ఏంటంటే ఎక్కువసేపు మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచదు మన హెయిర్లో, అంటే ఈజీగా హెయిర్ డ్రై అయిపోవడం అలా అవుతుందన్నమాట. కానీ మనం అప్పుడు ఏం చేయాలంటే మనకి సూట్ అయ్యే ప్రోడక్ట్స్, లో పొరాసిటీకి సూట్ అయ్యే ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయాలి. అంటే ఏంటంటే అది ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఆ మాయిశ్చర్ని మన హెయిర్లో లాక్ చేసి ఉంచుతుంది. సో అదనమాట. లో పొరాసిటీ హెయిర్ వాళ్ళకి ఏంటంటే ఎక్స్టర్నల్ కేర్ కంటే ఇంటర్నల్ కేర్ చాలా తీసుకోవాలి. ఇందులో విటమిన్ E ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో అప్పుడు మనకి ఇవి రూట్స్ నుండి మనకి హెయిర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో అందుకోసం నేను ఎక్స్టర్నల్ కేర్ కంటే ఇంటర్నల్ కేర్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాను చాలా డేస్ నుండి. ఇప్పుడు నా హెయిర్ చూస్తున్నట్టయితే చాలా బేబీ హెయిర్ వస్తుంది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో మీరు కూడా మీకు హెయిర్ లాస్ అవుతున్నా, ఇలాంటి ఏం ప్రాబ్లమ్స్, హెయిర్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు కూడా తీసుకుంటే మీ హెయిర్ చాలా బాగుంటుంది. సో ఆ ప్రాసెస్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. పంప్కిన్ సీడ్స్లో జింక్ అండ్ ప్రోటీన్ ఉంటుంది, అండ్ అవి హెయిర్ గ్రోత్కి మంచిగా హెల్ప్ చేస్తాయి అండ్ కంట్రోల్ ద హెయిర్ ఫాల్ న్యాచురల్లీ. సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ E ఉండడం వల్ల స్కాల్ప్కి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ నాట్ ఓన్లీ గుడ్ ఫర్ హెయిర్ బట్ ఆల్సో గుడ్ ఫర్ క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అండ్ ఆల్సో ఫర్ ఓవరాల్ హెల్త్. ఎస్పెషల్లీ గర్ల్స్కి కామన్గా విటమిన్ D, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాయి. సో తప్పకుండా మీ ఎవ్రీడే డైట్లో ఇవి ఉండేలాగా చూసుకోండి. ఆల్మండ్స్లో ఫ్యాట్స్ అండ్ బయోటిన్ ఉంటుంది. సో హెయిర్ రూట్స్ని నరిష్ చేసి మంచిగా స్మూత్ అండ్ గ్లాసీ టెక్స్చర్ ఇస్తుంది హెయిర్కి. ఆల్మండ్స్ వచ్చేసి నేను డైలీ 5 to 6 ఆల్మండ్స్ తీసుకుంటాను. అండ్ మీరు మార్నింగ్ ఆల్మండ్స్ తీసుకునేటప్పుడు పైన స్కిన్ ఉంటుంది కదా, అది తీసేసి తీసుకోండి. నెక్స్ట్ క్యాషోస్ ఆర్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ జింక్ ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేసి మంచిగా హెయిర్ థిక్గా ఉండడానికి యూజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వాల్నట్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో దానివల్ల డ్రైనెస్ని ప్రివెంట్ చేసి మంచిగా న్యాచురల్ షైన్ ఇస్తుంది హెయిర్కి. నెక్స్ట్ కిస్మిస్లో మనకు ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో దానివల్ల స్కాల్ప్కి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడంతో పాటు మంచిగా హెల్దీ హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. డేట్స్లో ఎక్కువగా ఐరన్ అండ్ మినరల్స్ ఉంటాయి.
సో దానివల్ల స్కాల్ప్ హెల్త్కి ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఒకవేళ హెయిర్ బ్రేకేజ్ ఏమైనా ఉన్నా కానీ రెడ్యూస్ చేస్తుంది. నేను డైలీ 3 డేట్స్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్ అనమాట. చియా సీడ్స్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఒమేగా 3 ఉండడం వల్ల హెయిర్కి హైడ్రేషన్ ఇస్తుంది అండ్ హెల్దీ హెయిర్ గ్రోత్కి ప్రమోట్ చేస్తుంది అనమాట. ఇలా సోక్ చేసిన అన్ని డ్రై ఫ్రూట్స్ని నైట్ అంతా అలానే పెట్టేసి మార్నింగ్ తీసుకుంటే స్కిన్కి అయినా కానీ హెయిర్కి అయినా కానీ చాలా బాగుంటుంది. మీరు దీన్ని బ్లెండ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే లేదు డైరెక్ట్ తినాలని అనుకున్నా అలా అయినా తినచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇందులో మీకు ఫస్ట్ కొన్ని డేస్ కొంచెం తాగడానికి కష్టం, అంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ ఇది అలవాటు అవుతే మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్లో ఇది కష్టం అనిపిస్తే ఇందులో మీరు యాపిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బనానా అయినా వేసుకొని బ్లెండ్ చేసుకొని తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది నా ఇంటర్నల్ కేర్ అనమాట. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కేర్ ఎలా తీసుకుంటా అనేది చూసేద్దాము. వచ్చేసి ఎక్స్టర్నల్ కేర్లో ఆయిల్ అనమాట. ఆయిల్ మనకి ఎంత ఇంపార్టెంట్ మన హెయిర్కి అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ బాగా తెలుసు. సో తప్పకుండా వీక్లీ ట్వైస్ కంపల్సరీ హెయిర్కి ఆయిల్ పెట్టుకోవాలి. ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా కానీ థిక్ లేయర్ అప్లై చేసుకోవద్దు హెయిర్ పైన. మనం ఎంత అప్లై చేసినా కానీ మన స్కాల్ప్ ఏం చేస్తుందంటే దానికి ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది. ఇప్పుడు మీరు అలా ఎక్కువ ఆయిల్ పెట్టుకోవడం వల్ల దానిపైన డస్ట్ చేరి అదంతా మనకి డాండ్రఫ్ లాగా వస్తుందన్నమాట. సో ఎప్పుడు ఎంత హెయిర్ ఆయిల్ కావాలో అంత మాత్రమే పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓవర్ నైట్ పెట్టుకోవాలి ఆయిల్, లేదంటే 1 అవర్ పెట్టుకొనైనా ఉండాలి. ఇన్ వరస్ట్ కేసెస్లో ఏంటంటే మీకు ఇంకా అసలు టైం లేదు ఆయిల్ పెట్టుకొని వెయిట్ చేయడానికంటే అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేయాలి తప్ప డ్రై హెయిర్ పైన అస్సలు హెయిర్ వాష్ చేయొద్దు. అప్పుడు హెయిర్ అంతా డ్రై అయిపోయి హెయిర్ పాడైపోతుంది. సో హెయిర్ ఆయిల్కి వచ్చేసరికి నాది లో పొరాసిటీ హెయిర్ అని మీకు చెప్పాను కదా. లో పొరాసిటీ టైప్ ఉన్న హెయిర్ వాళ్ళు ఏం చేయాలంటే అస్సలు థిక్గా ఉండే ఆయిల్స్ అస్సలు అప్లై చేయొద్దు. లైక్ క్యాస్ట్రాల్ ఆయిల్ అలాంటి ఆయిల్స్ అప్లై చేయొద్దు అనమాట. ఏవైతే మనకి లైట్ వెయిట్గా ఉంటాయో అవి మాత్రమే మనం యూజ్ చేయాలి. సో నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు నాకు లో పొరాసిటీ హెయిర్కి జోజోబా ఆయిల్ బాగుంటుందని చెప్పి నాకు తెలుసుకున్నాను అనమాట. అందుకోసమని నేను ఈ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ ఏంటంటే జ్యూసీ కెమిస్ట్రీ అనే బ్రాండ్ నుండి ఆర్గానిక్ జోజోబా ఆయిల్ తీసుకున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అసలు స్మెల్ ఏమి లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు నాన్ గ్రీసీ ఉంటుంది, అస్సలు జిడ్డుగా అనిపించదు మనకి హెయిర్ ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత. నెక్స్ట్ ఏంటంటే నాది లో పొరాసిటీ హెయిర్ కాబట్టి ఇది మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచుతుంది మన స్కాల్ప్లో. సో అందుకోసమని ఈ హెయిర్ ఆయిల్ నేను యూజ్ చేస్తున్నాను. నేను ఇది 1 టైం మాత్రమే యూజ్ చేశాను ఇప్పటికే. నాకైతే బాగా అనిపించింది నా హెయిర్. ఒకవేళ మీరు కావాలంటే ట్రై చేయండి. నేను ఇదే తీసుకోండి అని చెప్పట్లేదు, ఏ హెయిర్ ఆయిల్ అయినా కానీ మీ హెయిర్ టైప్ని బట్టి తీసుకోండి అని చెప్తున్నాను. అండ్ బై ద వే నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇది అసలు నాన్ స్పాన్సర్ వీడియో. ఎందుకంటే నాకున్న 74 సబ్స్క్రైబర్స్కి నాకు ఎవరు స్పాన్సర్షిప్ ఇస్తారు చెప్పండి. ఇది జస్ట్ నా ఓన్ రీసెర్చ్ అండ్ ఇది జస్ట్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ప్లీజ్ మళ్ళీ మీరు ఇవన్నీ చెప్తున్నాను కాబట్టి ఇదేదో స్పాన్సర్డ్ వీడియో అని అస్సలు అనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి లోరియల్ ప్యారిస్ హైలరానిక్ యాసిడ్ 72 అవర్స్ మాయిశ్చర్ ఫిల్లింగ్ షాంపూ యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి హెయిర్లో
హైడ్రేషన్ని లాక్ చేసి ఉంచుతుంది. సేమ్ లో పొరోసిటీ హెయిర్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే నేను ఇదే బ్రాండ్ నుండి కండిషనర్ కూడా ఇదే తీసుకున్నాను అనమాట. సో సేమ్ ఇదే సేమ్ మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచుతుంది, మంచిగా మనకి హెయిర్కి హైడ్రేషన్ ఇస్తుంది. కండిషనర్ ఎలా యూజ్ చేయాలంటే మనం ఎప్పుడు కండిషనర్ని రూట్స్కి అసలు అప్లై చేయొద్దు, స్కాల్ప్కి అప్లై చేయొద్దు. కండిషనర్ అంటేనే మనం జస్ట్ మన మిడ్ లెంత్ నుండి మన ఎండ్స్ వరకు యూజ్ చేసేదన్నమాట కండిషనర్. షాంపూ చేసుకుంటారు కదా, షాంపూ చేసుకున్న తర్వాత హెయిర్లో వాటర్ అంతా తీసేసి జస్ట్ ఇలా షాంపూ చేసుకున్న తర్వాత హెయిర్లో వాటర్ ఏమైనా ఉంటే జస్ట్ ఇలా అనేసి అప్పుడు ఈ కండిషనర్ని అప్లై చేసుకోండి. చెప్పాను కదా మిడ్ లెంత్ నుండి ఎండ్స్ వరకు. సో ఇది అప్లై చేసేసి ఒక 5 to 10 minutes అలా వదిలేసి ఇంకా మీరు రెస్ట్ ఆఫ్ ద బాత్ చేసేయండి. సో నెక్స్ట్ అలా చేసిన తర్వాత ఒక 5 to 10 minutes తర్వాత మీరు జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేయొచ్చు. మళ్ళీ షాంపూ అలా పెట్టడం ఏం చేయొద్దు, జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసేయాలి. కండిషనర్స్ ఏంటంటే మనకి హెయిర్ పైన ఎలా ఇవి అంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే, ఇప్పుడు మనం కండిషనర్ పెట్టుకోకుండా బయటకు వెళ్ళామనుకోండి, మనకి సన్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది కండిషనర్ వల్ల. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు మనకి డస్ట్ అంతా ఉంటుంది, అది మన హెయిర్లోకి వెళ్ళకుండా ఇది కండిషనర్ ఏం చేస్తుందంటే అది ప్రొటెక్ట్ చేస్తుంది బయట నుండి వచ్చే డస్ట్ అయినా. ప్లీజ్ రిమెంబర్ దట్ కండిషనర్ ఈజ్ కంపల్సరీ ఇన్ యువర్ హెయిర్ కేర్. నెక్స్ట్ వచ్చేసి మనకి హెయిర్ మాస్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడన్నా మన హెయిర్లో డ్యామేజ్ ఉన్నా కానీ, అది బ్రేకేజెస్ ఏమన్నా ఉన్నా మంచిగా డీప్గా నరిష్ చేస్తుంది అనమాట. నేను డవ్ 10-in-1 డీ ప్రిపేర్ ట్రీట్మెంట్ హెయిర్ మాస్క్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా సెకండ్ బాటిల్. ఈ స్మెల్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా, మన హెయిర్ అంతా ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అంటే మనకే తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఆ స్మెల్. అట్లా మంచి స్మెల్ వచ్చినప్పుడు మంచి రిఫ్రెషింగ్ ఫీల్ ఉంటుంది కదా మనకి. సో ఇది అదనమాట, బ్రేకేజెస్ని ప్రివెంట్ చేస్తుంది, మంచి షైన్ ఇస్తుంది అనమాట. ఇన్స్టంట్గా మనకి మంచి షైన్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా హెయిర్ మాస్క్ యూజ్ చేయాలి అని అనుకుంటే నేను కంపల్సరీగా ఇది రికమెండ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది ఎలా అప్లై చేయాలంటే, నేను కండిషనర్ ఎలా అప్లై చేయాలో చెప్పాను కదా, ఒకసారి ఇంకా కండిషనర్ మనం ప్లెయిన్ వాటర్తో వాష్ చేయాలని చెప్పాను కదా, అది వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ వాటర్, హెయిర్లో వాటర్ ఏం లేకుండా ఇది మనకి కావాల్సిన మన హెయిర్ క్వాంటిటీని బట్టి ఎంత అమౌంట్ అయితే కావాలో అంత అమౌంట్ తీసుకొని జస్ట్ ఇలా పెట్టేసి అప్లై చేసేయండి. సేమ్ దీన్ని కూడా రూట్స్కి అసలు పెట్టొద్దు, ఇక్కడ మిడ్ లెంత్ నుండి ఎండింగ్స్ వరకు పెట్టేసి మంచిగా పైకి పెట్టేసేయండి హెయిర్. ఇంకా అంతే పెట్టేసి సేమ్ 5 minutes ఆర్ ఓకే 3, ఒకవేళ మీకు అసలు అంతసేపు ఉండడం వీలు అవ్వదు అని అనుకుంటే 3 to 5 minutes అలా 5 minutes అయితే కంపల్సరీ పెట్టుకోవడానికి ట్రై చేయండి. పెట్టేసి ఇంకా పైకి పెట్టేయండి హెయిర్. నెక్స్ట్ 5 minutes తర్వాత సేమ్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేయండి. అప్పుడు మీరు మీ హెయిర్ ఎలా ఉంది, జస్ట్ మీకు ఇది అప్లై చేస్తున్నప్పుడే ఆ స్మూత్నెస్, ఆ సాఫ్ట్నెస్ అర్థమైపోతుంది అనమాట, అంత బాగుంటుంది. సో అదన్నమాట మై సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హెయిర్ కేర్ రొటీన్. అండ్ రిమెంబర్ గర్ల్స్, హెల్తీ హెయిర్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఓన్లీ. డోంట్ స్కిప్ యువర్ న్యూట్రిషన్. సో మనం వీడియో ఎండింగ్కి అయితే వచ్చేసాము. నేను చెప్పాను కదా హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్ ఒకటి తీసుకున్నానని, అది ఇదే అన్నమాట. ఓపెన్ చేసేద్దాము. చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా డేస్ నుండి ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇట్స్ టైమ్. వావ్, సీ దిస్. ఇది హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్ అన్నమాట. మన హెయిర్లో ఫ్రీ ఉన్న ఏమైనా కానీ దీంతో మనకి మంచిగా స్మూత్ ఎఫెక్ట్ ఇస్తుంది హెయిర్కి. అండ్ నేను ఇది మేక్ మీ బోల్డ్ అనే బ్రాండ్ నుండి తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువే, బట్ ఇట్స్ ఓకే, వర్త్ బయింగ్ అనిపించింది.
my god. I'm going to open this. Wow. ప్యాకేజ్ అయితే చాలా బాగుంది. టోటల్ 3 బాక్స్ వచ్చాయి. 3 డేస్ నుండి వెయిట్ చేస్తున్నాను నేను ఇది ఓపెన్ చేయాలి, మీ ముందే ఓపెన్ చేయాలి అని చెప్పి. సో దిస్ ఈజ్ ద బ్రష్ అనమాట, హెయిర్ బ్రష్. అంటే ఈ బ్రష్ గురించి చెప్పాలంటే ఈ బ్రిజిల్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి సెరామిక్ కోటెడ్ బ్రిజిల్స్ అనమాట. సో మనము హెయిర్ పైన ఇది హీట్ అప్లై చేసినప్పుడు ఎక్కువ హెయిర్ డ్యామేజ్ చేయకుండా స్ట్రైటన్ చేస్తుంది అని చెప్పి నేను చాలా వెతికాను అనమాట. ఏ హెయిర్ బ్రష్ అయితే బాగుంటుంది అని చెప్పి వెతికినప్పుడు నాకు ఇది కొంచెం రీజనబుల్ అండ్ ఓకే అని అనిపించింది. సో అందుకోసమని ఇది తీసుకున్నాను. సో ఇప్పుడు స్టైల్ చేసి చూద్దాము ఎలా ఉందో. మీరు ఎప్పుడైనా హెయిర్కి హీట్ అప్లై చేస్తున్నారంటే హీట్ ప్రొటెక్షన్ కంపల్సరీగా యూజ్ చేయాలి, లేదంటే హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సైడ్ హెయిర్కి కంప్లీట్గా అప్లై చేసేసాను హీట్ ప్రొటెక్షన్ సిరమ్. చూద్దాము. కెన్ యూ సీ ద డిఫరెన్స్? ఇట్ సైడ్ ఎలా ఉంది, ఇట్ సైడ్ ఎలా ఉంది? ఓకే, ఇట్ సైడ్ కూడా చేసేసి కంప్లీట్గా చూపిస్తాను. తొందరగా అయిపోయింది, అంటే ఎక్కువ టైం తీసుకోలేదు, ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు. సో ఐ రియల్లీ లైక్ దిస్ ప్రోడక్ట్. న్యాచురల్గా అనిపిస్తుంది ఇది. అంటే నా హెయిరే ఆల్రెడీ సిల్క్ ఏమో అన్నట్టుగా ఉంది. ఐ రియల్లీ లవ్ దిస్ ప్రోడక్ట్. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా? అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గర్ల్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. Bye everyone, and be positive and don't forget to smile. Bye.